మ్యామ్ సిపాప్ పెట్టమన్నప్పుడు బైపాప్ పెట్టమంటున్నారు, బైపాప్ పెట్టమంటున్నప్పుడు సిపాప్ పెట్టడం, అసలు ఏది ఎప్పుడు వాడాలి మ్యామ్? సింపుల్గా చెప్తాను, చాలా సింపుల్గా. PO2 పెంచాలనుకోండి, అప్పుడు సిపాప్ వాడాలి. PCO2ను తగ్గించాలి లేదా PCO2ను తగ్గించి PO2 పెంచాలి అనుకున్నప్పుడు బైపాప్ వాడాలి. ఓ అంత సింపులా? సిపాప్లో ఒకటే ప్రెషర్ ఉంటుంది, అందుకే కంటిన్యూస్ పాజిటివ్ ప్రెషర్ అంటాము. మన పీప్ లాగా అన్నమాట. ఎండ్ ఎక్స్ప్రెషన్లో ఎంత ప్రెషర్ ఉంటుందో అది. దీన్ని పెంచుతుంటే ఆక్సిజనేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఆక్సిజనేషన్ పెంచడానికి మాత్రమే యూజ్ చేస్తాము. ఇది నథింగ్ బట్ ఈప్యాప్. నెక్స్ట్ బైపాప్. బైపాప్ అంటే 2 ప్రెషర్స్ ఉంటాయి, ఐప్యాప్, ఈప్యాప్. ఇన్స్పిరేటరీ ప్రెషర్, ఎక్స్పిరేటరీ ప్రెషర్ రెండూ ఉంటాయి. వీటన్నిటి డిఫరెన్స్ని మనం ప్రెషర్ సపోర్ట్ అంటాము. ఈ ప్రెషర్ సపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఐప్యాప్కి ఈప్యాప్కి మధ్య డిఫరెన్స్, ఇది ఎంత పెంచితే అంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఏబీజీ తీసుకున్నప్పుడు ఓన్లీ PCO2 అబ్నార్మాలిటీ ఉంది, PCO2 మాత్రమే తగ్గించాలి అంటే ఈ డిఫరెన్స్ని పెంచాలి. ఈ డిఫరెన్స్ని పెంచాలంటే ఐప్యాప్ని పెంచాలి. సో ఆక్సిజనేషన్ పెంచాలంటే, అంటే ఏబీజీలో PCO2 ఎక్కువ ఉంది, PO2 తక్కువ ఉంది, PO2ను కూడా పెంచాలంటే ఈప్యాప్ని పెంచాలి. సేమ్ లైక్ దిస్. ఓవరాల్గా PO2ను పెంచాలంటే ఈప్యాప్ పెంచాలి, PCO2ను తగ్గించాలంటే ఈ డిఫరెన్స్ అంటే ఐప్యాప్ని పెంచాలి. క్లియర్? క్లియర్.